ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత. అయితే ప్రాణులకు పుట్టడానికి పూర్వం ఈ దేహాలతో సంబంధం ఉన్నదా అంటే లేదు. చనిపోయిన తర్వాత కూడా ఉండదు. మధ్యకాలంలో మాత్రమే ఈ యొక్క దేహాలతో ప్రాణులకు సంబంధం ఉంటుంది. అంటే ఆది ఎందు కానీ అంతమునందు కానీ లేనిదియే అయి ఉంటుంది. మధ్యకాలమున మాత్రమే కనబడుతూ ఉంటుంది. కాబట్టి అది ముందు లేక వెనక లేక మధ్యలో మాత్రమే కనబడేటువంటి వస్తువు మిథ్యా వస్తువే అవుతుంది. అంటే కేవలం అది భ్రాంతి మాత్రమే. స్వప్న జగత్తు నిద్రకు పూర్వము లేదు కదా. కలగనేటప్పుడు ఏ విధంగా అంటే ఇప్పుడు కలగనేటప్పుడు ఉన్నటువంటి అనుభవము కలకు ముందు లేదు, అంటే కళ అయిపోయిన తర్వాత కూడా లేదు అని చెబుతూ, నిద్ర గనక ఏ విధంగా అంటే నిద్రకు ముందు లేదు, నిద్ర మెలకు వచ్చినా కూడా నిద్ర అయిపోయిన తర్వాత కూడా లేదు. ఈ స్వప్నము అనేటువంటిది మధ్య మాత్రమే ఉన్నది కదా. అటువంటిది ఏంటి అంటే మిథ్యాభూతమే, లేనిదే అవుతూ ఉన్నది. అలాగే మధ్యకాలమున మాత్రమే కనబడేటువంటి ఈ దేహ సంబంధమైన దృశ్య పదార్థాలన్నీ కూడా ఎండమావులుకలాగానే అసత్యములైనటువంటివి, భ్రాంతి రూపాలే అయ్యున్నవి. మరి అయితే అసలు ఈ యొక్క ఆత్మ అనేటువంటిది శాశ్వతమైనది. ఈ బంధ్వాదులందరూ కూడా ఆత్మస్వరూపులే కాబట్టి వారి కోసమే దుఃఖించవలదు. ఆత్మ అనేటువంటిది ఏ మార్పులకు లోబడదు. అది చినిగినటువంటి వస్త్రాలను వదిలివేసి నూతన వస్త్రాలను ధరించినట్లుగానే పాత శరీరాలను తొలగించి వేసి నూతనమైనటువంటి శరీరాలను ధరిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ శరీరాల కోసం కూడా శోకించిన అవసరం లేదు కదా. ఒకవేళ మరి ఈ శరీరాలు పుట్టక పూర్వము లేవు, చచ్చిన తర్వాత లేవు, మధ్య మాత్రమే కొంతసేపు అగపడుతూ ఉన్నవి. కాబట్టి అవి నిజానికి విచారించి చూస్తే అవన్నీ భ్రాంతి మాత్రాలే అయి ఉన్నాయి. అటువంటి భ్రాంతి మాత్రపు శరీరాల కోసం దుఃఖించడం అనేటువంటిది తగని పని. ఈ ప్రకారంగానే ఆత్మను గురించి కానీ దేహాన్ని గురించి కానీ శోకించవలసినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని గురించి అద్భుతమైన ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకునేటువంటి వారు అయితే చాలా తక్కువే అని తెలియజేస్తూ, అంటే ఈ ఆత్మను ఒకడేం చేస్తున్నాడు, ఏమో లేనట్టు వాడు ఆత్మగా అన్నట్టు ఆశ్చర్యమైన దానిలాగా చూస్తూ ఉన్నాడు. మరి ఒకడైతే ఆశ్చర్యమైన దానిని గురించి వింటున్నట్టుగా వింటాడు, వాడు ఆత్మస్వరూపుడే. ఆ విషయం తెలియదు, అజ్ఞాన ఆవరణం కదా. అలాగే వేరొకడేం చేస్తాడు, ఆశ్చర్యంగా ఏ విధంగా అంటే చెవులింత వేసుకొని వాటిని గురించి శ్రద్ధగా వింటాడు. ఏ విధంగా అంటే సర్వము ఆత్మస్వరూపమే అయినప్పటికీ కూడా ఆశ్చర్యంగా ఇంతలేసి కళ్ళేసుకొని చూడడం, దానిని గురించి ఎంతో చెప్పినట్లుగా చెప్పడం, మరొకడు దానిని గురించి శ్రద్ధగా వింటున్నట్లు వినడం, ఇదంతా కూడా విన్నా చూసినా చెప్పినా వీరంతా కూడా విన్నటువంటి వారు కానీ చూసినటువంటి వారు కానీ చెప్పినటువంటి వారు కానీ ఒక్కడైనా సరే దానిని గురించి తెలుసుకోవడం లేదు కదా. అంటే దానిని గురించి సాక్షాత్తు వారికి అనుభవ సిద్ధి లేదు అనే చెబుతూ, ఇలా వాళ్ళ ఆశ్చర్యానికో అద్భుత తత్వానికో గోచరపడేటువంటిదా ఈ ఆత్మ? కాదు కదా. సమస్త ప్రపంచానికి ఆత్మయే ఆధారం. ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారాన్ని చేసుకోవడమే కదా ఈ జీవుని యొక్క ఏకైక లక్ష్యం అనేటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఉపనిషత్ కథ ఒకటి అంటే రైకుడు యొక్క వృత్తాంతం ఛాందోగ్యోపనిషత్తు నుండే చెప్పబడింది అనే చెబుతూ, అయితే పూర్వంలో జానశ్రుతి అనే ఒక రాజు ఉన్నాడు.
అతడు మహావృషము అనేటువంటి రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఈ జానశ్రుతి రాజ్యం ఏంటి? మహావృషము అనే రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. అతడు చాలా దయ కలిగినటువంటి వాడు, ఆర్ద్రంతో ఉన్నటువంటి హృదయము కలిగినవాడు, ధర్మంతో కూడుకొని ప్రజలను పాలిస్తూ ఉండేవాడు. దానాలు ధర్మాలు చేయడం అనేటువంటి దాని యందు అతడు చాలా పేరును పొంది ఉన్నాడు. ఎన్నో సత్రాలను కట్టించాడు. అనాథలకు, బాటసారులకు వసత గృహాలు కూడా నిర్మించాడు. ఈ ప్రకారంగా ఆ రాజు లోకంలో గొప్ప కీర్తిని వహించి ఉన్నాడు. ఒకరోజు సాయం సమయంలో ఆ రాజు తన భవనం నుండి తన భవనం యొక్క పై భాగములో విశ్రమించి ఉండడానికి అక్కడికి వెళ్ళాడు. అయితే అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అయితే అతని నెత్తి మీద ఆకాశంలో 2 రాజహంసలు నిలబడి ఉన్నవి. అవి అతివేగంగా ఎగురుతూ పోతూ ఉన్నవి. అవి పోతూ ఏం మాట్లాడుకుంటున్నవి అంటే ఒకదానితో ఒకటి సంభాషించుకుంటున్నాయి. ప్రయాణం సాగిస్తూ ఉండగా ఆ రాజు ఆ పక్షుల యొక్క వాక్యాలను విన్నాడు. అందులో మగపక్షితో ఆడపక్షి ఇలా అంటుంది: ఓయి, ఈ జానశ్రుతి రాజు నుండి ఆవిర్భవిస్తూ ఉన్న ప్రకాశవంతమైనటువంటి జ్యోతిని నువ్వు చూడలేదా? దానిని దాటకు అని చెప్పింది. ఏమి అన్నాడు అంటే, నువ్వు బాధపడతావు. ఆయన గొప్ప ప్రకాశవంతమైనటువంటి కీర్తిని పొంది ఉన్నాడు. అది జ్యోతి రూపంలో ప్రకాశిస్తుంది, దాన్ని దాటకు, బాధన పడతావు అని చెప్పింది. అతని కీర్తి ఏ విధంగా ఉన్నదంటే, కీర్తి రూప ప్రకాశపుంజము లెస్సగా మొత్తం వ్యాపించి ఉన్నది ఆకాశమంతా. ఈ కాలమున ఆ రాజులాగానే కీర్తిని వహించినటువంటి వాడు కానీ, దాన ధర్మాలు చేసినటువంటి వాడు కానీ మరొకడు లేడు అనే చెప్పుకోవచ్చు. ఆ వాక్యాలను వినగానే ఆడపక్షి నవ్వింది. ఈ ప్రకారంగా చెప్పింది: నన్నెందుకు ఈ విధంగా భయపెడతావు? మనము ఆకాశమును ఎగిరేటువంటి వారము కాబట్టి లోకంలో ఎక్కడెక్కడ ఎవరెవరు మహనీయులు ఉన్నది తక్కిన వారి కంటే మనకే బాగా తెలుసు. బండి క్రింద ఉన్నటువంటి రైకుని కంటే ఇతడేమన్నా గొప్పవాడా? అతని కీర్తి చెంత ఇతని కీర్తి ఒక లెక్కలోనిదా అని చెప్పింది. ఏమని? బండి క్రిందే ఉన్నాడు రైకుడు, అతనికంటే ఈ జానశ్రుతి అనేటువంటి ఈయనేం పెద్ద గొప్పవాడు? అతని కీర్తి ముందు ఇతని కీర్తి ఒక లెక్కలోనిదేనా? రైకుడు తన మహిమ చేత, తన యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యము చేత కూడా అనేక మంది ప్రజలను తన వైపుకు ఆకర్షించుకుని ఉన్నాడు. అతడు పేరు ప్రఖ్యాతులను కోరడు. గొప్పదైనటువంటి విరక్తి వైరాగ్యము కలిగి ఉన్నవాడు. నిరంతరము కూడా ఆత్మస్థితి అందున్నవాడే గంభీరంగా వర్తిస్తూ ఉంటాడు. ఈ ప్రకారంగా ఆ 2 పక్షులు తమలో తాము మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినవి. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. రాత్రి ప్రవేశించింది. పక్షులు మాట్లాడుకున్న మాటలను విన్నటువంటి జానశ్రుతి రాజునికి ఒకే కలవరం పుట్టింది. పక్షులు సూచించినటువంటి ఆరైక్యుడెవడు? నాకంటే కూడా ఎంతో కీర్తి ప్రతిష్టలను అధికంగా లోకంలో అతడు ఆర్జించాడు అని కదా చెప్పుకున్నవి. అతడు గొప్ప మహిమాన్వితుడు అని కదా ఈ పక్షులు చెప్పుకున్నవే. మరి ఆ రైక్యుడు ఎక్కడ ఉన్నాడు కనుక్కోవాలి. అందుకు ఉపాయం ఏమిటి? అసలు ఆ రైకుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని తెలుసుకోవడానికి మార్గం ఏమిటి అని ఆలోచిస్తూ రాజు పడుకున్నాడు. మరునాడు ఉదయాన్నే వంది మాగదులు వచ్చారు. యథారీతిగా రాజును స్తోత్రం చేయసాగారు. అతడు ఇంద్రుడు చంద్రుడు అని కీర్తించసాగారు. ఆ వాక్యాలు అతనికి, ఆ రాజుకి, ఏ రాజు? జానశ్రుతి మహారాజుకి ఏమీ కూడా ఆనందాన్ని కనిపించలేదు. తనకంటే గొప్పవాడు ఒకడు ఉండగా తనకేందుకు ఈ ప్రశంసలన్నీ అని అతడు తలపోశాడు. ఆలోచన చేసి ఆ వంది మహగదులను వారించాడు. రైక్వుడు అనేటువంటి మహాత్ముడు ఎక్కడ ఉన్నాడు? తన రాజ్యమంతా వెతికి రమ్మని వారలను పంపాడు. రాజు చేత పంపబడినటువంటి ఆ వంది మగధులు ఊరూరు ఎతికారు. వెళ్ళి ఊరూరా ఎంత వెతికినా కూడా అటువంటి మహనీయుడు ఎక్కడా కూడా కనబడలేదు.
రాజు మరలా కూడా రెండవసారి వాళ్ళని పంపాడు. గొప్ప ఆధ్యాత్మ విద్యా సంపన్నులు, బ్రహ్మజ్ఞానులు ఉండే చోట వెతకరమ్మన్నారు. వారు వెళ్ళారు. బ్రహ్మజ్ఞానులు ఉండే చోట వెళ్ళి, సరే మహావృష రాజ్యమున ఉన్నటువంటి గ్రామం కూడా వెతికారు. ఆ తర్వాత ఒకానొక సుదూర గ్రామమున ఒక బండి క్రింద ఒక మహనీయుడు కూర్చొని ఉండడాన్ని చూశారు. అతడే రైకుడు అని తెలుసుకున్నారు. పైకి చూడడానికి అతడే ఎట్లా ఉన్నాడంటే సామాన్యమైన వ్యక్తిగానే కనిపించాడు. అందువలన రాజసేవకులు అతడే రైకుడు అని మొదట నమ్మలేదు. అయినప్పటికీ కూడా జనులందరూ పలికేటువంటి వాక్యాలను నమ్మి వెంటనే రైక్వని వృత్తాంతాన్ని రాజు కడికి వెళ్ళి ఆ విషయాన్ని తెలియజేశారు. అప్పుడు జానశ్రుతి మహారాజు పరమ సంతోషాన్ని పొందాడు. ఆ మహాత్ముని సందర్శించకోరాడు. 600 చక్కటి పాడి ఆవులను, రథాలను, గుర్రాలను, చాలా బంగారు నాణ్యాలను, సైనికులను, పరివారాన్ని వెంట పెట్టుకున్నాడు. రైక్యుని వద్దకి అందరూ కలిసి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆ మహనీయునికి నమస్కరించాడు. చేతులు జోడించుకున్నాడు. నిలబడి తాను తెచ్చినటువంటి కానుకలను గ్రహించాలి అని వేడుకున్నాడు. పూర్ణమైన శాంతిని పొందడానికి మార్గాన్ని బోధించవలసిందిగా ప్రార్థించాడు. కానీ రైకుడు ఆ రాజధనాన్ని, ఆ యొక్క బహుమానాలు, పురస్కారాలను చూశాడు. ఏమాత్రమూ సంతోషించలేదు. పైపెచ్చు రాస్తూ ఇలా అన్నాడు, ఓయి ఏలా ఈ పదార్థాలన్నింటినీ నాకు ఇచ్చి వ్యర్థం చేస్తూ ఉన్నావు? ఇవి కానీ 100 కొలది రాజ్యాలు కానీ ఆధ్యాత్మ విద్యను కొనలేవు కదా. దైవ విద్య, పరమార్థ విద్య బాహ్యమైన వస్తువుల చేత లభించేటువంటిది కాదు కదా. ఇవి నాకు అవసరం లేదు, నీవు తీసుకొని పో అని చెప్పాడు. ఆ రైక్విని యొక్క మాటలు వినగానే రాజు పరమాశ్చర్యపడిపోయాడు. రైక్విని యొక్క గంభీరత్వాన్ని చూశాడు. వైరాగ్యాన్ని లోలోన పొగిడాడు. ఆయన యొక్క జ్ఞానబోధనం, ఉపదేశాన్ని పొందజాలనందులకు చింతించాడు. సపరివారంగా తన స్థానానికి వెళ్ళిపోయాడు. రాజభవనానికి వెళ్ళింది మొదలు తిరిగి మళ్ళీ కూడా ఆ బ్రహ్మజ్ఞుని దర్శించాలి అనేటువంటి కోరిక రాజుకు తీవ్రంగా కలుగుతూ ఉంది. అలా కొంతకాలం గడిచింది. తర్వాత అతడు మళ్ళీ కూడా ఆ జానశ్రుతి మహారాజు మళ్ళీ రైక్యుని వద్దకు నిరాడంబరంగా, ఏ ఆడంబరాలు లేకుండా వచ్చాడు. మళ్ళీ నమస్కారాలు, ప్రణామాలు ఆచరించాడు. ఆధ్యాత్మ విద్యను ఉపదేశించాలి అని వేడుకున్నాడు. అప్పుడు రైక్వుడు ఏం చేశాడంటే రాజు యొక్క నిరాడంబరత్వానికి, ఆయన కోరేటువంటి పరమార్థ జిజ్ఞాసకు కూడా సంతోషించాడు. పరమాత్మతత్వాన్ని కోరినందుకు సంతోషించి ఈ ప్రకారంగానే అతనికి బోధించాడు. ఈ ప్రపంచమున ఆత్మయే సర్వశక్తులకు కూడా మూలము, సర్వదేవతలకు కూడా ఆధారము ఆత్మయే, సర్వ పదార్థాలకు అధిష్టానము ఆత్మయే. కాబట్టి ఇక్కడ అభిమానము, గర్వము, డంబము మొదలైనటువంటి వాటిని మనుజుడు వదిలివేయాలి. అలా వదిలివేసినప్పుడు మాత్రమే విశుద్ధ హృదయముతో అటువంటి ఆత్మను అన్వేషించాలి. ఆత్మని తెలిసినటువంటి వాడు మాత్రమే సమస్తాన్ని తెలియగలుగుతాడు, సకల సుఖాలను కూడా అనుభవిస్తాడు. సద్గురువకు రైక్విని యొక్క ఆ దివ్యమైనటువంటి బోధనను ఆలకించాడు రాజు జానశ్రుతి. అప్పుడు పరమానందభరితుడయ్యాడు. తన రాజ్యానికి వెళ్ళి ఆ ప్రకారంగానే తన గురువు రైక్వుడు బోధించినట్లుగానే ఆచరించి కృతార్థుడయ్యాడు. అంటే అందుకే రైక్వుడు నివసించినటువంటి గ్రామం అప్పటి నుండి కూడా రైక్వపర్ణము అనేటువంటి ప్రసిద్ధితో ఉన్నది. అంటే ఇప్పుడు సమస్తమైనటువంటి ప్రపంచానికి కూడా ఆత్మయే ఆధారం. ఆత్మ సాక్షాత్కారమే కదా జీవుని యొక్క ఏకైక లక్ష్యము. అటువంటప్పుడు ఈ యొక్క ఆత్మతత్వాన్ని పొందాలి అన్నప్పుడు నోటి మాటలతో సరిపోతుందా? అంటే అది ఆచరణపూర్వకమైనటువంటి విజ్ఞానం కాదు అనే కదా అర్థం. దానిని గురించినటువంటి ప్రతి విషయం కూడా ప్రత్యక్షంగా అనుసరించాలి, ప్రత్యక్షంగా అనుభవ సిద్ధినే పొందాలి. అటువంటి అనుభూతమునర్చుకున్నప్పుడు మాత్రమే పూర్ణంగా ఆత్మతత్వాన్ని గురించి తెలుస్తుంది.
కానీ అటువంటి అనుభూతి లభించడానికి ఏముండాలి అంటే అనేక జన్మల నుండి సాధించుకొని వచ్చినటువంటి పుణ్య పరిపాకం ఉండాలి, చిత్త నిర్మలత్వం కలిగి ఉండాలి, వాసనారాహిత్యం కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా అవసరమే. వాటన్నింటి అవసరం కూడా ఇక్కడ మరి బ్రహ్మజ్ఞానాన్ని ప్రవేశించేటువంటి వారికి ముందుగానే సాధన చతుష్టయ సంపత్తి అనేటువంటిది లెస్సగా కలిగినటువంటి వాడు మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని ప్రవేశించగలుగుతాడు. వాడు మాత్రమే సత్శాస్త్ర అధ్యయనం ద్వారా, సద్గురువుల యొక్క సేవ ద్వారా కూడా, వాని యొక్క బ్రహ్మానుసంధానం ద్వారా పూర్తిగా వాడు ఆ యొక్క ఆత్మతత్వాన్ని పొందాలి అనుకున్నటువంటి వాడు మాత్రమే బ్రహ్మజ్ఞానమునందు ప్రవేశం కలుగుతుంది. అదే అటువంటి సాధన చతుష్టయ సంపద శమము దమము అనేటువంటిది కానీ, తితీక్ష ఉపరతి శ్రద్ధ సమాధానము లేకుండా వానికి మోక్షము చెందాలి అనేటువంటి కోరిక కలగదు. అలా కలగకుండానే ఒకవేళ వాడు ఇంకొకడు ఎవడైనా సరే ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలని ఆత్మవిచారణ వాడు మొదలుపెట్టినప్పటికీ కూడా మరి బ్రహ్మజ్ఞానాన్ని గురించి ఏ విషయమైనా సరే ఆత్మవిచారణ చేయాలన్నా ఆ పూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందుతారా అంటే పొందలేరు. వానికి ప్రతి ఒక్కరికి కూడా గురువు ద్వారా కానీ, వాని యొక్క బహుజన్మ పుణ్యార్జితమైనటువంటి సంస్కారాల ప్రభావం చేత కానీ వాడు సాధన చతుష్టయ సంపద అనేటువంటి విషయాన్ని వాడు పొంది ఉండాలి అనే చెబుతూ, అలాగన పొందకుండా చేసేటువంటి బ్రహ్మజ్ఞానమునందు ప్రవేశించినప్పటికీ కూడా వాడు అనుకున్నటువంటి ఫలితాన్ని, సత్యతత్వాన్ని వాడు పొందలేడు. అంటే హృదయక్షేత్రము అనేటువంటిది ఎంత ప్రధానమై ఉన్నది. ఆ ప్రధానమై ఉన్నటువంటి హృదయక్షేత్రము సత్వగుణముతో నిండిపోయి ఉండాలి. అంటే సత్వగుణ ప్రధానమై ఉన్నట్లయితే అప్పుడేమవుతుంది, అసలు ప్రతి ఒక్క హృదయము కూడా సత్వరజస్తమో గుణాలతో నిండి ఉంటుంది. ఎప్పుడైతే సత్వగుణము మాత్రమే ప్రధానంగా ముఖ్యంగా ఉన్నదో రజోగుణము తమోగుణము అణచబడతాయి లేదా తొలగి పరిశుద్ధమైపోతాయి. ఇలా పరిశుద్ధంగా ఉన్నప్పుడు నిర్మలమై అంటే ఎప్పుడైతే హృదయస్థానము అనేటువంటిది పరిశుద్ధమైనదో అప్పుడు ఎలా ఉంటుంది అంటే బ్రహ్మ సాక్షాత్కారము పరిశుద్ధమైనటువంటి హృదయమునందే ప్రతిఫలిస్తూ ఉన్నది. అది ఎలాగంటే మరి మురికి లేనటువంటి అద్దమునందు వస్తువు చక్కగా ప్రతిఫలిస్తుంది కదా, అలాగననే ఇంకా శుభ్రంగా మురికి లేకుండా ఉతికినటువంటి బట్టకు రంగు వేయాలి అంటే ఆ మురికి లేని బట్టకి పట్టినటువంటి రంగు చక్కగా ప్రవేశిస్తుంది దారపోగుల్లోకి. అలాగే మెత్తటి నేల తయారు చేసి విత్తనము పెట్టినప్పుడు మాత్రమే శీఘ్రంగా మొలకెత్తినట్లుగానే ఎవరి యొక్క హృదయ క్షేత్రమైతే సత్వగుణ ప్రధానమై ఉన్నదో వానికి మరే రజోతమో గుణాలు అనేవి నశించిపోయినవో లేకుండా పోయినవో అటువంటి వానికి శీఘ్రంగా బ్రహ్మ సాక్షాత్కారం అనేటువంటిది కలుగుతుంది. ఆ ప్రకారంగా చిత్తశుద్ధి కలిగినటువంటి వారు లోకంలో అరుదుగా ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. అలా ఉండడం వలననే ఆత్మానుభూతిని పొందినటువంటి వారు చాలా అరుదుగా ఉన్నారు అని చెప్పడమే భగవానుడు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. కశ్చిద్ధీరః ప్రత్యేగాత్మానమైక్షత్ అంటే ఆవృత్త చక్షురమృత తత్వమిచ్చన్. ఇంద్రియ విషయాలను గురించి ఇంద్రియాల యొక్క నిగ్రహాన్ని కలిగి బాహ్యమైనటువంటి విషయాల నుండి చిత్తాన్ని మరలించాలి. అలా మరలించినటువంటి వాడే ఇంద్రియ నిగ్రహము అంటే ఏ యొక్క మనోసంబంధమైన బుద్ధి సంబంధమైన చిత్త సంబంధమైన అహంకార సంబంధమైనటువంటి విషయాల నుండి కూడా అదే ప్రత్యాహారం. ఆ ఇంద్రియాలను బయట దృశ్యమాన జగత్తు నుండి కూడా అంతర్గతంగా అంతర్లీనంగా మళ్ళించి లోపల ఉన్నటువంటి శుద్ధమైన మనోబుద్ధి చిత్తాహంకారాలకి ప్రత్యక్షంగా కనబడేటువంటి ఆ యొక్క విశుద్ధ చైతన్యము అనేటువంటిది ఎదురుగానే ఉంటుంది. దానిని పొందించాలి అంటే బాహ్య విషయాల నుండి చిత్తాన్ని మరలించాలి. అలా మరలించాలి అంటే ఇంద్రియ నిగ్రహం కావలసిందే. దానినే శమము. అంతరేంద్రియాలను నిగ్రహించి ఉండడమే శమము.
అటువంటి శమము అనేది సాధించినప్పుడు బాహ్యమైనటువంటి దృశ్యమాన జగత్తులో ఉండే విషయాల పట్ల ఉన్న మనసుని లోపలికి మరణించి, అలా మరలించిన తర్వాత అంతర్ముఖుడై ఉండాలి. ఇంకా వాడు మళ్ళీ కూడా బయట సంబంధమైనటువంటి ఈ యొక్క జగత్ సంబంధమైనటువంటి విషయాలను పట్టించుకోక అంతర్ముఖుడై మోక్షాన్ని గురించి తీవ్రతరమైనటువంటి అభిలాషతో కూడుకొని ఉండాలి. అలా అంతర్ముఖుడై అంటే అంతర్ముఖత్వము అంటే ఏ యొక్క మనోబుద్ధి చిత్తాహంకారాలు శుద్ధ సత్వ ప్రధానమై ఉన్నవో దాని ద్వారా వాడు వాని యొక్క కోరికలన్నీ నశించిపోతాయి. అలా నశించిపోయినప్పుడు వానికి ఒకే కోరిక మిగులుతుంది. అది తీవ్రతరమైనటువంటి కోరికతో కూడుకొని ప్రయత్నిస్తాడు. ఏం కోరిక అది అంటే ఈ జగత్ సంబంధమైన మోహాలన్నీ నశించిపోగా మోక్షతత్వాన్ని పొందాలి అని, నిర్వాణ పదాన్ని పొందాలి అనే కోరిక, తీవ్రతరమైనటువంటి కోరికతో ప్రయత్నించేటువంటి ఏ ఒకానొక్క ధీరుడు ఉంటాడో వాడు మాత్రమే ప్రత్యేగాత్మను సాక్షాత్కరించుకుంటాడు అనేటువంటి విషయాన్ని గురించి కఠోపనిషత్తు కూడా ఇలా చెప్తూ ఉన్నది. శ్రవణాయాపి బహుబీర్యో న లభ్యః శృణ్వంతోపి బహవోయం న విద్యుః ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ ఆశ్చర్యో జ్ఞాత కుశలానో శిష్టః. ఇటువంటి భావాన్నే చెప్తూ ఉన్నది. ఏమని? ఆత్మ ఒకానొక దృశ్య వస్తువులాగా చూడబడేటువంటిది కానే కాదు. ఏ విధంగా అంటే పోనీ అది ఆత్మ అనేటువంటిది ఒకానొక వినటానికి వీలైనటువంటి వస్తువులాగా వినబడేటువంటిది కూడా కాదు. అది చెప్పబడేటువంటిదా అంటే కాదు. అది ఏమిటి అంటే ఇంద్రియాలకు అతీతమైనటువంటిది, ఈ యొక్క ఇంద్రియాలకు గోచరమైనటువంటిది కానే కాదు ఆత్మ అనేటువంటిది. అది సూక్ష్మమై ఉంటుంది, సర్వము వ్యాపించి ఉంటుంది, హృదయము అనేటువంటి గుహయందు దాగి ఉంటుంది. మరి అది ఎలా సాధిస్తాము అంటే నిష్కామ కర్మ, భక్తి, వైరాగ్యము, ధ్యానము, అమానిత్వము మొదలైనటువంటి సద్గుణాలు అన్నీ వాటితోటి ఆ మొదలైన సాధనాల ద్వారానే హృదయాన్ని వినిర్మలం అంటే మాలిన్యరహితం చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఆత్మవిచారణ ద్వారా దానిని అనుభూతం చేసుకోవాలి. ఇక్కడ వేదన చైవ కశ్చిత్ అనేటువంటి దానికి ఎవ్వరూ తెలుసుకోవడం లేదు. ఏది శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్ అనేటువంటి విషయానికి అనే పదానికైతే ఎవ్వరూ కూడా అసలైనటువంటి శుద్ధమైనటువంటి సత్యమైనటువంటి మరి ప్రతి ఒక్కరి యందు కూడా అనుభూతమవుతూ ప్రతి ఒక్క జడప్రాయమైనటువంటి ఉపాధిని కదిలిస్తూ ఉన్నటువంటి ప్రత్యక్ష సత్యమైన ఆత్మతత్వాన్ని ఎవ్వరూ తెలుసుకోవడం లేదు. అది కేవలం ఆత్మవిచారణ ఏ విధంగా తయారవుతుంది? మలినరహితమైనటువంటి హృదయం ద్వారా మాత్రమే దానిని అనుభవ సిద్ధిని సాధించుకోగలుగుతారు. అంటే ఇక్కడ ఎవ్వరూ తెలుసుకోవడం లేదు అని అర్థం కాదు. తెలుసుకునేటువంటి వారు చాలా అరుదు. ఎవ్వరూ తెలుసుకోవడం లేదా అంటే తెలుసుకునే వాళ్ళు ఉన్నారు. వశిష్ఠుడు, వామదేవుడు మొదలైనటువంటి ఋష్యాదులు అనేక మంది, శ్రీరామచంద్రుడని, హనుమంతుడని, వీళ్ళంతా దేవీ దేవతలు వీరంతా కూడా ఆత్మతత్వాన్ని పొంది సాధించుకొని వారంతా ముక్తత్వాన్ని పొందినటువంటి వారే. అయితే ఎవ్వరూ తెలుసుకోవడం లేదు అంటే అసలు ఎవ్వరూ తెలుసుకోవడం లేదు అనేటువంటి అర్థం కాదు. తెలుసుకునేటువంటి వారు చాలా తక్కువ మంది అనేటువంటి అర్థాన్ని స్ఫురింపజేస్తూ ఆత్మ దృశ్య వస్తువుల కంటే కూడా అన్ని విధాల సర్వ విధాల కూడా విలక్షణమై ఉన్నది. అంటే అన్నింటికంటే వేరై ఉన్నది కాబట్టి దానిని అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అయితే ఆత్మను గురించి చూసేవాడు, వినేవాడు, చెప్పేవాడు ఈ లోకంలో అత్యాశ్చర్యకరమైనటువంటి వాడే అవుతాడు. ఎలాగంటే అటువంటి వాడు మహాదుర్లభుడు. వాడు ఆత్మానుభవాన్ని పొందినటువంటి వాడే. ఆత్మను గురించి చూశాడా వాడు ఆత్మనిష్ట చేసేటువంటి వాడు. ఆత్మను గురించి విన్నాడా
వాడు ఎప్పుడూ కూడా ఆ యొక్క వ్యక్త పరబ్రహ్మ స్వరూపమునందు నిష్ణాతుడైనటువంటి వాడు. ఆ విధంగా ఆత్మతత్వాన్ని గురించి చెప్పాడా, వాడు ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మ అనుభవాన్ని అనుసంధానం చేస్తూ ఉన్నటువంటి వాడు. అంటే ఆత్మానుసిద్ధిని, ఆత్మానుభవాన్ని పొందినటువంటి వాడు. లోకంలో అత్యంతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వాడు ఎవడు అంటే వాడే, ఆత్మానుభవాన్ని పొందినటువంటి వాడే. అటువంటి వాడు ఎక్కడ లభిస్తాడు అంటే మహాదుర్లభుడు. ఆయన దాదాపుగా కూడా వారిని వెతకడం, ఆత్మతత్వాన్ని గ్రహించినటువంటి వారు, ఆత్మానుసంధానం చేసినటువంటి వారు, ఆత్మానుభవం పొందినటువంటి వారిని పట్టుకోవడం అనేటువంటిది, వారు లభించడం కూడా చాలా కష్టము అని చెబుతూ ఇంతవరకు కూడా ఆత్మను గురించినటువంటి విచారణే చేశాం. ఇక ఆ విచారణ అనేటువంటిది ఆపి, ఆత్మ నిత్యుడు అంటే శాశ్వతుడు కాబట్టి ఎవరు కూడా ఎవరి కోసం కూడా శోకించాల్సినటువంటి పని లేదు అని మళ్ళీ కూడా చిట్ట చివరకు దాని గురించే మళ్ళీ కూడా ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు అని చెబుతూ, ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.